1970ల చివరలో తెలుగు సినీ రంగంలో కొత్త నటుల ప్రవేశం ప్రారంభమైంది. 1978లో ప్రారంభమైన ఈ సినీ ప్రయాణం దశాబ్దాలుగా తెలుగు సినిమాను ప్రభావితం చేస్తూనే ఉంది. మొదటి దశలో ప్రధాన పాత్రలు కాకుండా సహాయ పాత్రలే ఎక్కువగా చేశారు. చిరంజీవి నటించిన మొదటి విడుదలైన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ సినిమా 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రాణం ఖరీదు చిత్రాన్ని దర్శకుడు కె. వాసు తెరకెక్కించారు. ఇది చిరంజీవి సినీ ప్రవేశానికి మార్గమైంది. ఘరానా మొగుడు విడుదల సమయంలో అత్యధిక వసూళ్లు సాధించి పరిశ్రమ హిట్గా నిలిచింది. ఇంద్ర చిత్రం తన కాలంలో రికార్డులు సృష్టించి భారీ పరిశ్రమ హిట్గా నిలిచింది. చిరంజీవి సినిమాల్లో కొన్ని హైయెస్ట్ గ్రాసింగ్ అయ్యాయి. కానీ రికార్డులు బద్దలు కొట్టినవే ఇండస్ట్రీ హిట్స్. ప్రతి ఇండస్ట్రీ హిట్ హైయెస్ట్ గ్రాసింగ్ అవుతుంది, కానీ ప్రతి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండస్ట్రీ హిట్ కాదు. తెలుగు సినిమాల్లో డాన్స్ స్టైల్ ని ట్రెండ్ చేసిన హీరో ఎవరో తెలుసా? చిరంజీవి. చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని 1978లో ప్రారంభించారు. ప్రారంభంలో సహాయక పాత్రలు కూడా పోషించారు. ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ లో కీలక మలుపు. ఈ చిత్రం ఆయనను స్టార్ గా నిలిపింది. తెలుగు సినిమాల్లో డాన్స్, యాక్షన్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన వారిలో చిరంజీవి ఒకరు. ఆయన శైలి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. చిరంజీవి తన కెరీర్ లో 150కు పైగా సినిమాల్లో నటించారు. విభిన్న జానర్లలో పాత్రలు పోషించారు. చిరంజీవికి పద్మ విభూషణ పురస్కారం లభించింది. ఇది భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి. చిరంజీవి రక్త బ్యాంకును స్థాపించారు మరియు రక్తదానాన్ని ప్రోత్సహించారు. మిలియన్ల మంది దాతలు పాల్గొన్నారు. సినీ విరామం తర్వాత చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అభిమానుల స్పందన భారీగా వచ్చింది. చిరంజీవి ప్రభావం ఒక నటుడికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిశను కూడా మార్చింది. చిరంజీవి తెలుగు సినిమాలో మాస్ ఎంటర్టైన్మెంట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన నటుడు. డాన్స్ మరియు యాక్షన్ లో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి తెలుగు సినీ చరిత్రలో ఒక కీలక అధ్యాయం.